అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, సోదరులకు నమస్కారం. ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో బీసీల మీద దాడులు పెరిగిపోయినాయి. అందుకు ఉదాహరణే జరిగినటువంటి సంఘటన, చేనేతలైన పేదలైన చేనేత వర్గం వాళ్ళ భూమిని కబ్జా చేసే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు వాళ్ళ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల మీద ఒక కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తాము. వాళ్ళకు తెలిసింది ఏంటంటే బీసీల నుంచి దోచుకోవడం, దాన్ని దాచుకోవడం, ఇది తప్ప వేరే ధ్యాసే లేదన్నట్టు బీసీల మీద విరుచుపడిపోతున్నారు. విపరీతమైనటువంటి అరాచకం చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేయని అరాచకం అంటూ లేనే లేదు. ఆ విధంగా ఈరోజు బీసీలని ఇబ్బంది పెడతా ఉన్నారు. బడుగు బలిగిన వర్గాలు ఎలా బతకాలి? వ్యవస్థలను మేనేజ్ చేసి, రికార్డులను తారుమారు చేసి, వీళ్ళు ఈరోజు ఒకరికి సంబంధించినటువంటి భూమిని ఇంకొకరు లాక్కుంటా ఉన్నారు. వాళ్ళు ఎలా బతకాలో తెలియక, ఎలా బతకాలి, కుటుంబం ఎలా జరగాలి అనే బాధతో ఏం చేయలేనటువంటి స్థితిలో ఏం చేయాలో పాల్పోక ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం సొంత జిల్లా అయినటువంటి కడపలో రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు, అలాగే వైఫ్ పద్మావతి, చిన్న కూతురు వినయ, వీళ్ళు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళ ఆత్మహత్య చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు లాక్కున్నారు. లాక్కుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏదో కాయ కష్టం మీద వాళ్ళు భూమి మీద బతుకుతూ ఉన్నారు. ఈరోజు భూమి లేకపోతే వాళ్ళ జీవనోపాధి ఏం చేయాలో తెలియక ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. అలాగే కడప జిల్లాలో, ఆయన సొంత జిల్లాలోనే కడపలో నందం సుబ్బయ్య అనే వ్యక్తిని హత్య చేస్తే ఈరోజు వరకు చర్యలు లేవు. నిందితుల మీద చర్యలు లేవు. ఇప్పుడు చేనేత కుటుంబం, అప్పుడు కూడా చేనేత కుటుంబం పద్మశాలి అయినటువంటి నందం సుబ్బయ్యని హతమారిస్తే ఒక్క నిందితుల మీద కూడా చర్యలు లేవు. అంటే వీటన్నింటినీ పోషిస్తూ ఉండేది ఎవరంటే సీఎం జగన్మోహన్ రెడ్డి. సొంత జిల్లాలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు బీసీల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టం తీసుకొస్తానని హామీ చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీకి సంబంధించినటువంటి హామీల్లో ఒక హామీ బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చి బీసీలను కాపాడటం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, ఈ రౌడీ పాలనను ఖచ్చితంగా ఆపాలనే ఉద్దేశంతో, రేపొద్దున బీసీల మీద దాడులు జరగకూడదనే ఉద్దేశంతో బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి బీసీలను కాపాడుతామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా పనిచేస్తుంది. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడే కానీ దాడి జరగకుండా శాంతియుతమైనటువంటి పాలనను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క కసి తీర్చుకుంటారు ఈ ప్రభుత్వం మీద. బడుగు బలహీన వర్గాలు ఈసారి తెలుగుదేశం పార్టీకి, జనసేన బీజేపీ పార్టీకి అండగా ఉండి పొత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా చేస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే ఈరోజు బీసీలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ చర్యలు తప్పవని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే బీసీలే దేశానికి వెన్నుముక. బీసీలే దేశానికి వెన్నుముక. బీసీ లేనిదే దేశం లేదు. ఎందుకంటే అనేక చేతి వృత్తుల వాళ్ళు, అనేక కులాల వాళ్ళు ఈరోజు దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు వాళ్ళ చేతి వృత్తుల ద్వారా. అలాంటి వాళ్ళ మీద అయ్యా ఈయన దాడులు చేసేది? ఈయనకి సిగ్గుశనం ఏమన్నా ఉందేమయ్యా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు దాడి చేస్తుంటే ఈయన ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైనట్టు? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉంది? వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఎవరికి? వైఎస్ఆర్సీపీ నాయకులకు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఏమైనా ఉంటుందా అని ఈ సందర్భం నేను తెలియజేస్తూ, అలాగే వీళ్ళు బీసీల మీద దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ నమస్తే.